Hello viewers, welcome to Spoken English with Matt. Daily used sentences. Is there anything that we cannot achieve? Is there anything that we cannot achieve? మనం సాధించలేనిది ఏదైనా ఉందా? ఈజ్ దేర్ ఎనీథింగ్ అంటే ఇక్కడ ఏదైనా ఉందా? ఏది వీ కెనాట్ అచీవ్, మనం సాధించలేనిది ఏదైనా ఉందా? దానికి ఆన్సర్గా ఏమంటాం మనము? వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. మా జీవితంలో ఏదైనా సాధించగలం, ప్రొవైడెడ్ దట్ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. అయితే మనము చక్కగా కష్టపడాలి అని. అది అయితే ఈజ్ దేర్ ఎనీథింగ్ అంటే ఇక్కడ ఏదైనా ఉందా? ఈజ్ దేర్ ఎనీథింగ్ అనేది మనము ఎలా ఉపయోగించవచ్చును? ఈజ్ దేర్ ఎనీబడి దట్ ఐ కెన్ టాక్? ఇక్కడ ఎవరైనా ఉన్నారా నేను మాట్లాడడానికి? ఈజ్ దేర్ ఎనీథింగ్ దట్ ఐ కెన్ ఈట్? నేను తినడానికి ఏదైనా ఉందా? ఈజ్ దేర్ ఎనీ కాటన్ శారీస్ దట్ ఐ కెన్ బై? నేను కొనడానికి ఏదైనా కాటన్ శారీస్ ఉన్నాయా? ఇలాగా ఎన్నో రకాలుగా మనం మాట్లాడతాం. ఈజ్ దేర్ ఎనీ టైం అంటాము, ఎనీథింగ్ అంటాము, ఎనీబడి అంటాము, ఎనీ ప్రాబ్లం అంటాము, ఈ రకంగా. సో అచీవ్ అంటే ఏంటి? ఇక్కడ సాధించేది. సాధించినావా అంటే అచీవ్డా, హ్యావ్ యూ అచీవ్డ్ అంటాం. ఐ విల్ అచీవ్ అంటాం, నేను సాధించబోతున్నాను అంటాం ఫ్యూచర్లో కదా. ఐ ఆల్రెడీ అచీవ్డ్ అంటే నేను ఆల్రెడీ దాన్ని సాధించేసాను అని అంటాం, ఈ రకంగా. సో అదర్ ఫార్మ్స్ ఆఫ్ అచీవ్ ఏంటి? అచీవ్డ్. అచీవ్మెంట్ అంటే నౌ. సో let us go to second sentence. Settle the problem once for all. సమస్యను ఒకేసారి పరిష్కరించు అని అంటాం. అంతేగాని ఈ ప్రాబ్లంను నువ్వు ఇప్పుడు ప్రాబ్లము పరిష్కరించి, ఇప్పుడు కొంత ప్రాబ్లము పరిష్కరించు అని చెప్పాం కదా. అంతా ఒకటేసారి సెటిల్ చేయండి అంటాం కదా. సెటిల్ ద ప్రాబ్లం వన్స్ ఫర్ ఆల్ అంటే ఒకేసారి అని అర్థం. దట్ ఫ్యామిలీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు సెటిల్మెంట్ అంటే ఏంటంటే రకరకాలుగా ఉపయోగించు. ఎలాగ సెటిల్ అంటే స్థిరపడ్డం అని అంటాము, మరి సెటిల్ అంటే పరిష్కరించు అని అంటాము. అలాగా సందర్భాన్ని బట్టి మనము కొన్ని మాట్లాడవచ్చు. ఎలాగా? దట్ ఫ్యామిలీ సెటిల్ ఇన్ కెనడా ఫర్ ఎ లాంగ్ బ్యాక్. చాలా కాలం కిందటే ఆ ఫ్యామిలీ కెనడాలో స్థిరపడ్డారు అంటాం. దట్ ఫ్యామిలీ సెటిల్డ్ ఇన్ కెనడా ఫర్ ఎ లాంగ్ బ్యాక్. చాలా కాలం కిందట, ఫర్ ఎ లాంగ్ బ్యాక్ అంటే చాలా కాలం కిందట. దే సెటిల్ ద చిల్డ్రన్ ఇన్ ఎ ప్రాపర్ వే. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా స్థిరపరిచారు అని అంటాం. వీ కెన్ గో అండ్ సెటిల్ దేర్ క్వారల్. వాళ్ళ గొడవల్లో మనము తీర్చివేద్దాం రండి అంటాం కదా. కమ్ లెట్ us గో అండ్ సెటిల్ దట్ క్వారల్. మనం వెళ్ళి ఆ క్వారల్, ఆ గొడవని సెటిల్ చేసేద్దాము, తీర్చివేద్దాము. అలాగే హ్యావ్ యూ సెటిల్డ్ యువర్ లోన్స్? మీ లోన్స్ అన్నీ తీర్చేశారా అంటాం. ఆ రకంగా మనము సెటిల్ అనేది చాలా రకాలుగా మనము మాట్లాడతాం. ఇక్కడ సెటిల్ ద ప్రాబ్లం వన్స్ ఫర్ ఆల్, ఒకేసారి మన దాన్ని తీర్చివేయి. వన్స్ ఫర్ ఆల్, ఒకేసారి. ఓకే, ఇప్పుడు వన్స్ ఫర్ ఆల్ అంటే ఏమి? ఒకేసారి అని అర్థం. కంప్లీట్ యువర్ వర్క్ వన్స్ ఫర్ ఆల్. నీ పనిని ఒకేసారి చేసేసేయి. గెట్ ఆల్ ద ప్రొవిజన్స్ వన్స్ ఫర్ ఆల్. మరి నీకు ఇంటికి కావాల్సినటువంటి సరుకులను ఒకేసారి తెచ్చేసుకో, ఇలాగా అంటాం కదా. మీ వర్క్ను కంప్లీట్ చేయి ఒకేసారి. మీ పనులు ఏమైనా ఉంటే ఒకేసారి చేసి పడేసేయి అంటాం కదా. సెటిల్ ఆల్ యువర్, గెట్ ఆల్ యువర్ ప్రొవిజన్స్ వన్స్ ఫర్ ఆల్. మీ ప్రొవిజన్స్ ఒకేసారి తీసుకో అని. సరే, లెట్ us గో టు థర్డ్ సెంటెన్స్. యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ. నువ్వు చేయాల్సినది ఏదీ లేదు అంటే అన్నీ అయిపోయినాయి అని అర్థం. ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్
నవ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ అంటాం. అంటే అన్నీ అయిపోయాయి, ఇప్పుడు నువ్వు చేయాల్సినది అది లేదు అని. యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ. యూ డోంట్ హ్యావ్ అది ఎలాగ ఉపయోగిస్తామంటే యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఈట్. నీకు తినాల్సింది ఏది లేవు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ టు స్పెండ్. నేను స్పెండ్ చేయాల్సిన మనీ ఏది నా దగ్గర లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళడానికి నా దగ్గర టైం లేదు అని అంటాం. అర్థమైంది కదండి. నౌ లెట్ us go to fourth sentence. I am waiting to see you. I am waiting. వెయిటింగ్ అంటే వేచి చూడటం. విల్ బీ వెయిటింగ్ ఇన్ ద బస్ స్టాప్ ఫర్ ద బస్. బస్ స్టాండ్లో మనము బస్ కోసం వేచి చూస్తాం కదా, అలాగా వెయిటింగ్. ఐఎమ్ వెయిటింగ్ టు సీ యూ. నేను చూడాలని వెయిట్ చేస్తున్నాను. హీ ఈజ్ వెయిటింగ్ టు మ్యారీ దట్ గర్ల్. అతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎదురు చూస్తున్నాడు, అయితే వెయిట్ చేస్తున్నాడు, వేచి ఉన్నాడు అని అంటాం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ అంటారు. ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అని అంటారు కదా. అలాగే ఐఎమ్ వెయిటింగ్ టు క్యాచ్ దట్ బస్ అంటారు. మేము ఆ బస్సును క్యాచ్ చేయడానికి వెయిట్ చేస్తున్నాము అని అంటాం. ఆ రకంగా ఎన్నో రకాలుగా మనము వెయిటింగ్ గురించి చెప్పచ్చు. సరే, లెట్ us go to ఫిఫ్త్ సెంటెన్స్. ఐ వాజ్ సోక్డ్ ఇన్ ద స్వెట్. నేను చెమటతో తడిసిపోయాను. సోక్డ్ అంటే తడిసిపోవడం అని అర్థం. ఒక్కోసారి ఈ సోక్డ్ అనేది కొన్ని రకాలుగా ఇంగ్లీష్లో గమ్మత్తుగా మాట్లాడతారు. ఐ వాజ్ సోక్డ్ ఇన్ ద సన్ అంటారు ఒక్కొక్కరు. అంటే ఆ సన్నులో, వేడిలో నేను తడిసిపోయాను అని. అంటే మనం తెలుగులో అలా మాట్లాడము, ఇంగ్లీష్లో అలా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఐ వాజ్ సోక్డ్ ఇన్ ద స్వెట్. స్వెట్తో నేను తడిసిపోయాను. ఐ సోక్డ్ ద, తడిసిపోవడం అంటే తడిపడము. మనం బట్టలు తడుపుతాం కదా బిఫోర్ వాషింగ్. ఐ సోక్డ్ మై క్లోత్స్ ఫర్ వాషింగ్. నా బట్టలను ఎందుకు నానబెట్టాను. దేనికి? ఉతకడానికి, వాషింగ్కి. వాషింగ్ అనేది బట్టలకు మాత్రమే అంటాం. యుటెన్సిల్స్ క్లీన్ చేస్తాము అంటాం, అంతేగాని యుటెన్సిల్స్ వాష్ చేస్తాము అన్నాం సామాన్యంగా కదండి. అలాగా. సరే, ఐ సోక్డ్ ద బ్లాక్ గ్రామ్ టు ప్రిపేర్ ద వడ చేయడానికి నేను మరి మినుములని, బ్లాక్ గ్రామ్ అంటే మినుములు అంటాం కదండి. రెడ్ గ్రామ్ అంటే కందిపప్పుని రెడ్ గ్రామ్ అంటాం. బెంగాల్ గ్రామ్ అంటే మరి అది శనగపప్పు అంటాం. అలాగే గ్రీన్ గ్రామ్ అంటే పెసరపప్పు. ఈ రకంగా మనం మాట్లాడతాం. ఇక్కడ మనము బ్లాక్ గ్రామ్ అంటున్నాము. అంటే మినప్పప్పు నానేసాను వడ చేయడానికి. అలాగా, సరేనా? సో ద బాయ్ సోక్డ్ అవుట్ ఇన్ ద రెయిన్. అబ్బాయి వర్షంలో బాగా తడిసిపోయాడు అని అంటాం. అలాగా తడిసిపోవడము, నానిపోవడము, ఇదంతా మనం తెలుగులో కూడా అంటాం కదా, వర్షంలో నానిపోయాను. ఐ వాజ్ డ్రెంచ్డ్ అంటాం దాన్ని. ఐ వాజ్ సోక్డ్ ఇన్ ద రెయిన్ అని అంటాం. అలాగే కమింగ్ టు సిక్స్త్ సెంటెన్స్. ఇట్ వాజ్ ఏ లార్జ్ బ్యూటిఫుల్ గార్డెన్. ఇట్ వాజ్ ఏ లార్జ్ బ్యూటిఫుల్ గార్డెన్. వాజ్ అని చెప్తున్నాం కదా, అంటే ఒకప్పుడు అని అర్థం. నవ్ ఇట్ ఈజ్ ద గార్డెన్ ఈజ్ నో మోర్ అనొచ్చు. అంటే ఇప్పుడు లేదు ఆ గార్డెను, ఒకప్పుడు ఇది అందమైన విశాలమైన తోటగా ఉండింది. ఇట్ వాజ్ ఎ లార్జ్ బ్యూటిఫుల్ గార్డెన్. లార్జ్ అంటే విశాలమైనది కదా. లాంగ్ అంటే పొడవైనది. లార్జ్ అంటే విశాలమైనది. బ్యూటిఫుల్ అంటే అందమైన గార్డెన్. ఇది అందమైన విశాలమైన తోటగా ఉండింది ఒకప్పుడు అని. ఒకప్పుడు ఇది అందంగా ఉంది, ఇప్పుడు అంత అందంగా లేదు. స్పేషియస్ అనొచ్చు దాన్ని. లార్జ్ అంటే స్పేషియస్. మై ఫాదర్ వాజ్ హ్యావింగ్ ఎ లార్జ్
garden, or my grandfather was having a large place. ఈ రకంగా మనం లార్జ్ అనేది ఉపయోగించవచ్చు. దేర్ హౌస్ ఈజ్ ఎ లార్జ్ హౌస్. వాళ్ళ ఇల్లు చాలా విశాలమైనది అంటారు. ఇన్ అవర్ స్కూల్ వీఆర్ హ్యావింగ్ ఎ లార్జ్ బ్యూటిఫుల్ గార్డెన్. మా స్కూల్లో మాకు మంచి పెద్దదైనటువంటి అందమైన తోట ఉంది అని అంటాం. ఆ రకంగా మనము లార్జ్ అనేది ఉపయోగిస్తాం. బ్యూటిఫుల్ అనేది జనరల్లీ వీ విల్ యూస్ ఫర్ గర్ల్స్. ఫెమినైన్ జెండర్లో మాత్రమే మనము చాలా వరకు బ్యూటిఫుల్ అనేది ఉపయోగిస్తాం. మరి మాస్కులైన్ జెండర్ అంటే పురుషలింగానికి మనము అంటే మగవాళ్ళకి హ్యాండ్సమ్, ఈజ్ ఎ హ్యాండ్సమ్ పర్సన్ అంటాం. అతను చాలా అందగాడు. షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. ఆమె అందమైనది అంటాం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బిల్డింగ్ అంటాం. చాలా అందమైన బిల్డింగ్ అని అంటాం. అర్థమైంది కదా? సో నౌ లెటస్ మనం ఈ మధ్యకాలంలో ఇంటరాగేటివ్, నెగటివ్ ఉపయోగించడం లేదు కదా. ఈ సెంటెన్స్ ఉపయోగిద్దాం. ఇట్ వాజ్ ఏ లార్జ్ బ్యూటిఫుల్ గార్డెన్. ఇక్కడ మనకు ఆక్సిలరీ వర్బ్ ఏది? వాజ్. సో వాజ్ను ఉపయోగించి మనము మరి నెగటివ్ ఫామ్గా దాన్ని మనం మార్చవచ్చును. ఇంటరాగేటివ్ ఫామ్గా కూడా మార్చవచ్చు. ఇంటరాగేటివ్ ఫామ్ అంటే క్వశ్చన్. ఇట్ వాజ్ నాట్ ఏ లార్జ్ బ్యూటిఫుల్ గార్డెన్. అది అందమైన గార్డెన్గా ఉండలేదు అని అర్థం. అంటే నెగటివ్ ఫామ్. అదే మరి ఇంటరాగేటివ్ అంటే ఇలాగా వాజ్ ఇట్ ఏ లార్జ్ బ్యూటిఫుల్ గార్డెన్. అది అందమైన విశాలమైన తోటగా ఉండిందా అని అంటున్నాం. ఇది ఒక క్వశ్చన్. సో లెట్ us go to సెవెంత్ సెంటెన్స్. ప్రజెంట్లీ అంటే ఇప్పుడు అని. ప్రజెంట్ అంటే తెలుసు కదండి, ఇప్పుడు. పాస్ట్ అంటే ఎప్పుడో ఒకప్పుడు అంటే ఇంతకుముందు అని. ఫ్యూచర్ అంటే ముందు కాలంలో అని. ప్రజెంట్లీ ఐఎమ్ వెరీ బిజీ. నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. ప్రజెంట్లీ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. నేను ఇప్పుడు నాకు ఆరోగ్యంగా లేను. నేను మంచిగా లేను, ఆరోగ్యంగా నాకు లేదు. ప్రజెంట్లీ మై మదర్స్ హెల్త్ ఈజ్ నాట్ ప్రాపర్. మా అమ్మగారి ఆరోగ్యం ఇప్పుడు సరిగా లేదు. అలాగా. సరే, ప్రజెంట్లీ దే ఆర్ స్టేయింగ్ ఇన్ అమెరికా. ఇప్పుడు వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు. ప్రజెంట్లీ అంటే అట్ దిస్ మూమెంట్ అంటే ప్రస్తుతము అని అర్థం కదా. మరి అలాగే ప్రజెంట్లీ హీ ఈజ్ స్లీపింగ్. ఇప్పుడు ఆయన నిద్రపోతున్నాడు కదా. ప్రజెంట్లీ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఏ హాట్ వెదర్. మనం ఇప్పుడు వేడి వాతావరణాన్ని అనుభవిస్తున్నాము. ఎక్స్పీరియన్సింగ్ అంటే అనుభవించడం, అంటే అండర్ గోయింగ్ అని కూడా అనొచ్చు. ఓకే, దాని గుండా వెళ్తున్నాము, హాట్ వెదర్ గుండా వెళ్తున్నాము, హాట్ వెదర్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అంటాం. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ హాట్ క్లైమేట్. ఓకే, లెట్ us go to 8th sentence. Now we want refreshing showers. Now అంటే ఇప్పుడు we want మాకు కావాలి. ఏది కావాలి? రిఫ్రెషింగ్ షవర్స్. రిఫ్రెషింగ్ అంటే సేద తీర్చేటటువంటిది రిఫ్రెషింగ్ అంటాం కదా. షవర్స్ అంటే ఏంటి? వానజల్లులు. అంతేకాకుండా షవర్ అంటే మరి బాత్రూంలో షవర్స్ ఉంటాయి కదా, నీటి తుంపర్లని షవర్ అంటాం. అర్థమైందా? నీటి తుంపర్లని షవర్స్ అంటాం. జనరల్లీ వి విల్ యూజ్ ఇట్ షవర్స్. రెయిన్. నౌ వీ వాంట్ రిఫ్రెషింగ్ షవర్స్. మాకిప్పుడు సేద తీర్చే వానజల్లులు కావాలి. వీ వాంట్ అంటే కావాలి, రిఫ్రెషింగ్ అంటే సేద తీర్చేటటువంటిది.
మన వర్క్ మధ్యలో ఏదైనా రిఫ్రెష్మెంట్ ఉంటే బాగుంటుంది అంటాం కదా. అక్కడ రిఫ్రెష్మెంట్ అంటే ఏంటంటే ఏదైనా తినడానికి ఉంటే బాగుంటుంది అని అర్థం కదండి. సో ఆ రకంగా మనం మాట్లాడతాము. ఇక్కడ రిఫ్రెషింగ్ అనేది ఎలాగ, ఆఫ్టర్ ద హార్డ్ వర్క్ వీ వాంట్ సమ్ రిఫ్రెష్మెంట్. చాలా కష్టమైన పని తర్వాత మనకు రిఫ్రెష్మెంట్ అవసరము, అంటే మనకి ఏదన్నా తినడానికో కావాలి అని. అలాగే ద కూల్డ్ ఎయిర్ ఈజ్ రిఫ్రెషింగ్ అంటాం. ఈ చల్లని గాలి మనకు మంచిగా సేద తీరుస్తూ ఉన్నది, రిఫ్రెషింగ్. ఈజ్ దేర్ ఎనీ రిఫ్రెష్మెంట్ ఇన్ ద మిడిల్ అంటాం, మధ్యలో ఏదన్నా తినేదానికి ఉందా అంటారు. అలాగే ఇట్ ఈస్ ఏ రిఫ్రెషింగ్ చేంజ్ అంటాం, అంటే సేద తీర్చేటటువంటి ఒక మార్పు. ఎప్పుడు బోరింగ్గా ఉండేది కాదు, ఎప్పుడు కష్టపడేదే కాదు, ఒక రిఫ్రెషింగ్ మార్పు, అంటే రిఫ్రెషింగ్ చేంజ్ అంటే ఒక సేద తీర్చేటటువంటి ఒక మార్పు అని అర్థమైంది కదా. సో ఇట్ ఈస్ ఏ రిఫ్రెషింగ్ చేంజ్. సరే, లెట్ us go to 9th sentence. Along with the rights, we are having duties also. మనకు హక్కులతో పాటు చేయవలసిన పనులు కూడా ఉన్నాయి. ఎప్పుడు హక్కుల కోసమే పోరాడేది కాదు, అది ఎప్పుడు కూడా కరెక్టే కాదు. అది మనకు కొన్ని డ్యూటీస్ కూడా ఉంటాయి కదా. సపోజ్ వీఆర్ గోయింగ్ అలాంగ్ విత్ ద రోడ్ మీద నడవడం అనేది మనకు ఒక రైట్ కదా. అయితే మనకు ఒక డ్యూటీ కూడా ఉంది, ఏంటి? టు ఫాలో ద రూల్స్ ఆఫ్ ద రోడ్ రూల్స్ను ఫాలో కావాల్సినటువంటి ఒక పని కూడా మనకుంది కదా. మనకు రోడ్డు ఉపయోగించుకునేది ఒక రైట్ అంటే దాన్ని ఎలాగా ఫాలో కావాలి అనేది కూడా ఒక డ్యూటీ కదా. అలాగా మనం పని చేస్తున్నాము, మనకు తినేదే రైట్ కాదు, దాన్ని తయారు చేసేది కూడా ఒక డ్యూటీ కదా. ఈటింగ్ ఈజ్ నాట్ ఓన్లీ అవర్ రైట్, బట్ ప్రిపేరింగ్ దట్ ఈటబుల్స్ ఈజ్ ఆల్సో అవర్ డ్యూటీ. నో, సో ఈ అలాంగ్ విత్ ద రైట్స్ వీఆర్ హ్యావింగ్ డ్యూటీస్. అలాంగ్ అనేది రకరకాలుగా మనం ఇంతకుముందు కూడా ఉపయోగించాం. అలాంగ్ విత్ ద road there are so many trees on either side of the road. Along the road there are so many trees on either side of the road. అంటే రోడ్డు అటు ఇటు పక్కల, ఎయిదర్ సైడ్ అంటే రెండు పక్కల అని అర్థం. ఓకే, ఎయిదర్ సైడ్ అంటే రెండు వైపులా చెట్లున్నాయి. అలాంగ్ ద రోడ్. గో అలాంగ్ విత్ యువర్ పేరెంట్స్ ప్రాపర్లీ అని చిన్నపిల్లలతో అంటాం. మీ తల్లిదండ్రులతో జాగ్రత్తగా వెళ్ళండి, అక్కడ తో అని అర్థం అలాంగ్ అంటే. ఓకే, సో అలాంగ్ అనేది రకరకాలుగా మనం మాట్లాడతాం. మై బ్రదర్ ఈజ్ గోయింగ్ టు ద ఎక్స్కర్షన్ అలాంగ్ విత్ దేర్ ఫ్రెండ్స్. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఎక్స్కర్షన్కి వెళ్తున్నాడు, విహారయాత్రకు వెళ్తున్నాడు. ఓకే, నౌ కమింగ్ టు 10th sentence. ఏ స్ట్రీమ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద రాక్. స్ట్రీమ్ అంటే పిల్ల కాలువ అని అర్థం కదా. చిన్న చిన్న పిల్ల కాలువలు వస్తుంటుంది జనరల్గా కదా, రాళ్లల్లో నుంచి. సో ఏ స్ట్రీమ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద రాక్. ఎమర్జ్డ్ అంటే ఉద్భవించడం, సడన్గా వచ్చిన దాన్ని ఎమర్జ్డ్ అంటాం కదా. సడన్లీ ఏ డ్యూటీ ఎమర్జ్డ్ ఫర్ అస్. మాకు సడన్గా ఒక డ్యూటీ వచ్చేసింది అని ఇలాగా మాట్లాడతాం. సో ఎమర్జెన్సీ అంటే మనకి ఎమర్జెన్సీ పెడతారు కదా. అంటే ఏంటి, మీరు ఈ టైంలో ఇదే చేయాలి, మీరు ఇది చేయకూడదు, అది చేయకూడదు అని ఎమర్జెన్సీ పెడతారు గవర్నమెంట్ కదండి.
ఆ సమయంలో మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీ హ్యావ్ టు ఫాలో డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ పీరియడ్. ఓకే, I think that you followed this class. Please follow me. Don't forget to subscribe. Again, don't forget to send it to your friends. Okay, share it and like it and subscribe it. Thank you.